హలో గాయస్, నేను మీ ఎస్జీ శంకర్. ఇవాళ మనం మాట్లాడబోతుంది ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ బ్రాండ్ అనమాట. సో ఈ క్లాతింగ్ బ్రాండ్ ఎట్లా స్టార్ట్ అయింది అండ్ అది మార్కెటింగ్లోకి వచ్చిన తర్వాత ఎట్లా సక్సెస్ అయింది అండ్ దాని గురించి మొత్తం డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో. అండ్ ఇదే మనం ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో బిజినెస్ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడదామని డిసైడ్ అయిన తర్వాత ఇవాళ ఫస్ట్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అండ్ మోరోవర్ ఈ కంపెనీ వచ్చి 0 to 2,500 crores దాదాపు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 yearsలో సక్సెస్ అయిందనమాట. సో ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అయింది అండ్ ఈ స్నిచ్ అనే బ్రాండ్ ఫౌండర్ ఎవరు, దీని గురించి మొత్తం డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సిద్ధార్థ్ ముంబైలో వాళ్ళ ఫాదర్ బిజినెస్ చూసుకునేటోడు అనమాట. సో వాళ్ళ ఫాదర్ బిజినెస్ వచ్చి జ్యువెలరీ షాప్ అనమాట. సో జ్యువెలరీ షాప్ చూసుకుంటా అంటే వచ్చిన కస్టమర్స్కి రింగ్స్ కానీ చైన్స్ కానీ అమ్మడం చేస్తూ ఉన్నప్పుడు సిద్ధార్థ్కి ఎప్పటి నుంచో ఐడియా ఉందన్నమాట, ఏదైనా ఒక మంచి బిజినెస్ పెట్టాలి, ఒక మంచి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని చెప్పి. సో అదే క్రమంలో వాళ్ళ డాడీకి ఉన్న షాప్ లైన్లోనే ఒక షాప్ ఖాళీ అయిందనమాట. సో ఖాళీ అయినప్పుడు తను రెంటల్గా తీసుకొని బెంగళూరు, మనందరికీ తెలిసిందే బెంగళూరు ఒక ఫాస్టెస్ట్ ఫ్యాషన్ హబ్ అనమాట. సో అక్కడి నుంచి తను ఫైబర్ని ఇంపోర్ట్ చేసుకునేటోడు అనమాట. ముంబైకి తీసుకొని వచ్చి తను రిటైల్గా అమ్మేటోడు అనమాట చాలా మందికి. సో అదే క్రమంలో తను ముంబైకి స్టాక్ తెచ్చుకొని ముంబైలో సేల్ చేసాడు అనమాట. ఆ వెండర్ దగ్గర నుంచి 20 to 30 lakhs ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సో తను ఆ 20 lakhs ఆర్డర్ని ఎలా చేయాలన్న థింక్ చేస్తున్న టైంలో బ్యాంక్లో నుంచి లోన్ తీసుకున్నాడు అండ్ తన రిలేటివ్స్ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకున్నాడు. సో ఆ టైంలో ఆడిట్ అవ్వడం వల్ల తన డెలివరీని టైంకి ఇవ్వలేకపోవడం వల్ల వెండర్ ఆ ఆర్డర్ని అయితే వద్దని చెప్పేస్తాడు అనమాట. ఆ టైంలో తను ఆ స్టాక్ని ఏం చేయాలో అర్థం కాక, ఆ ఫైబర్ క్లాత్ని ఏం చేయాలో అర్థం కాక సో ఆలోచిస్తున్న క్రమంలో ఇంకో వెండర్ వచ్చి నువ్వు దీంతో ఏమన్నా షర్ట్స్ కానీ చేసి అమ్మితే నేను తీసుకుంటా అని చెప్తాడు అనమాట. సో ఆ టైంలో తను షర్ట్స్ ఎలా చేయాలని చాలా రీసెర్చ్ చేస్తాడనమాట. రీసెర్చ్ చేసి తను షర్ట్స్, ప్యాంట్స్ అవి తయారు చేయడం మొదలుపెట్టాడు. సో అలా మొదలుపెట్టి చాలా కంపెనీస్కి తను ఇవ్వడం అయితే మొదలుపెట్టాడు. లైక్ డిమార్ట్ కానీ, అరవింద్ అని కానీ ఇలాంటి వాళ్ళకి బ్యాక్ ఎండ్లో ఉండి తినే షర్ట్స్ ఇవన్నీ తయారు చేసి ఇచ్చేటోడు అనమాట. ఇలా జరుగుతున్న క్రమంలో నేనే ఒక ఓన్ బ్రాండ్ ఎందుకు తయారు చేయకూడదు అని సిద్ధార్థ్ కనిపించింది. సో అలా స్టార్ట్ చేసిన బ్రాండే స్నిచ్ అనమాట. సో తను ఓన్గా షర్ట్స్ అనేవి తయారు చేసి తను ఓన్ లేబులింగ్ వేసి స్నిచ్ అనే బ్రాండ్ని క్రియేట్ చేశాడు అనమాట. సో అలా క్రియేట్ చేసి ఈ కోవిడ్ టైంలోనే చాలా ఈ కామర్స్ కానీ లైక్ ఫ్లిప్కార్ట్ కానీ ఏమన్నా కానీ ఈ కామర్స్ సైట్స్లో బిజినెస్ చాలా బూమ్ అయిందనమాట. సో ఆ టైంలోనే సిద్ధార్థ్ తన ఓన్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాడు. ఎందుకంటే సిద్ధార్థ్కి తన బ్రాండ్ ఎప్పుడు తన ఒక ఓన్ వెబ్సైట్లో బిల్డ్ చేసి అమ్మాలని చెప్పి అనుకునేటోడు అనమాట. సో అందుకని చెప్పి తను సొంత వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాడు విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో అనమాట. సో తన వెబ్సైట్ని క్రియేట్ చేసి తన ఓన్ బ్రాండ్ని అయితే సెల్ చేయడం అయితే మొదలుపెట్టాం. మనం ఒక ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళి అమ్మాలని చెప్పి చాలా మార్కెట్ ప్లేస్లో మనం ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే మనకి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకనే మన ఓన్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయని సిద్ధార్థ్కి ముందు నుంచే తెలుసు. సో అందుకని చెప్పి తన బ్రాండ్ని ఎలివేట్ చేసుకోవాలి అండ్ ప్రాఫిట్స్ మంచిగా ఉండాలని చెప్పి తన ఓన్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాడు అనమాట. సో తన బిజినెస్ సక్సెస్ అవుద్దా లేదా అని ఆలోచిస్తున్న టైంలో డైలీ 10 to 15 ఆర్డర్స్ వస్తే చాలు అని అనుకుంటున్న టైంలో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్లో తనకి 30 lakhs అయితే సేల్ అయింది. సో ఇది చూసిన తర్వాత తన బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి తను హార్డ్ వర్క్ అయితే చేశాడనమాట. సో దానివల్ల విత్ ఇన్ ఏ 1 year తన బిజినెస్ ఎంత గ్రో అయిందంటే చాలా ఫాస్ట్గా గ్రో అయింది. అండ్ ఈ 6 yearsలో తను ఎంత అమ్మాడో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 2021లో వచ్చేసి 11 crores అయితే సేల్ చేశాడు అండ్ 2022లో వచ్చేసి తను 22 crores అయితే సేల్ చేశాడు అండ్ 2023లో వచ్చేసి తను 110 crores అయితే సేల్ చేశాడు. సో ఇదంతా షార్క్ ట్యాంక్కి ముందల. అండ్ షార్క్ ట్యాంక్ తర్వాత తను ఎంత సేల్ చేశాడు చూద్దాం. 2024లో వచ్చి తను 240 crores అయితే సేల్ చేశాడు అండ్ 2025లో వచ్చి 520 crores అయితే సేల్ చేశాడు అనమాట. సో ఇది 5 years ఒక డేటా అనమాట. సో ఇప్పుడు మనం సిద్ధార్థ్ షార్క్ ట్యాంక్ వెళ్ళిన త్రూ అవుట్ జర్నీ అయితే మాట్లాడుకో. షార్క్ ట్యాంక్ వచ్చి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మార్కెటింగ్ ప్లాట్ఫామే కాదు, చాలా బిజినెసెస్కి హెల్ప్ అయిన ఒక షో అనమాట. సో మనం షార్క్ ట్యాంక్లో సిద్ధార్థ్ వెళ్ళేటప్పటికి తన బిజినెస్ వచ్చి మోర్ దాన్ 100 crores ఉందన్నమాట. 100 crores టర్న్ ఓవర్ ఉంది. సో షార్క్ ట్యాంక్లో తను వెళ్ళి పిచ్ చేస్తున్న టైంలో తన బిజినెస్ని ఎలా ఎక్స్పోజ్ చేసుకోవాలో అలా ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఎందుకంటే షార్క్ ట్యాంక్లో మనం సెలెక్ట్ అయ్యి వెళ్ళి మన ప్రోడక్ట్ని మనం కనుక మంచిగా ఎక్స్పోజ్ చేసుకుంటే మనకి దాదాపు 5 నుంచి 15 crores వరకు మన మార్కెటింగ్ అనేది అయిపోతుంది అనమాట. అంత వాల్యూ మనకి, అంత మనీ మనకి సేవ్ అవుతుంది. సో అంత మార్కెటింగ్ అనేది షార్క్ ట్యాంక్లో అవుతుంది అనమాట. సో సిద్ధార్థ్
తన మార్కెటింగ్ స్ట్రాటజీని ఎట్లా యూజ్ చేశాడు అండ్ షార్క్ ట్యాంక్ వెళ్ళిన తర్వాత తన పిచ్ ఎట్లా చేశాడో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సిద్ధార్థ్ షార్క్ ట్యాంక్ వెళ్ళే టైంకి తన కంపెనీ మొత్తం బూస్ట్రాప్ కంపెనీ అనమాట. సో బూస్ట్రాప్ కంపెనీ అనేది ఏంటంటే తన కంపెనీ తను ఇన్వెస్ట్ చేసిన మనీ తప్ప బయట నుంచి ఎవరితో ఇన్వెస్ట్ చేయకుండా, అంటే లైక్ ఏంజల్స్ అనమాట. ఏంజల్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీని బూస్ట్రాప్ కంపెనీ అనరు. లేదా బయట నుంచి ఏమైనా ఫండింగ్ చేసి కంపెనీని వాళ్ళకి కొన్ని కంపెనీ నుంచి కొంత వాల్యూ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా చేస్తే ఆ కంపెనీ బూస్ట్రాప్ కంపెనీ అన్నారు అనమాట. సో సిద్ధార్థ్ షార్క్ ట్యాంక్ వెళ్ళటానికి తన కంపెనీ టోటల్లీ బూస్ట్రాప్ కంపెనీ. షార్క్ ట్యాంక్స్ ఇండియాలో 5 షార్క్స్ అనేది చాలా రేర్గా అయితే అవుతుంది. సో ఆ టైంలో 5 షార్క్స్ అనేది 5గురు ఇన్వెస్ట్ చేశారనమాట. ఆ కంపెనీలో 5గురు కలిపి 1.5% ఈక్విటీ అయితే తీసుకున్నారు. 1.5% ఈక్విటీ 100 crores వాల్యుయేషన్లో 1.5 crores అనేది ఇన్వెస్ట్ చేశారనమాట. ఇప్పుడు మనం సిరీస్ బిలో తన కంపెనీని ఎంతకు పిక్ చేశాడు అండ్ తన కంపెనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చాడో డిస్కస్ చేద్దాం. సిరీస్ బిలో వచ్చి తన కంపెనీని 2500 CRకి తన కంపెనీ వాల్యుయేషన్ అయితే చేశాడు అండ్ 360 CR తన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అయితే తెచ్చుకున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎవరెవరు ఇచ్చారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇన్వెస్ట్మెంట్లో మేజర్గా ఇన్వెస్ట్ చేసింది ఎవరెవరు అంటే 360 ONE Asset అనమాట. అండ్ దాంతోపాటు IVY Captures అండ్ SWC Global అండ్ దాంతోపాటు ఇంకొక అతను ఉన్నాడు. సో అతను రవి మోడీ అనమాట. సో వీళ్ళు 4 మేజర్ ఇన్వెస్టర్స్ అనమాట 360 crores. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం త్రూఅవుట్ తన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎట్లా వర్కౌట్ చేశాడు అండ్ ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. స్నిచ్ డిజైన్స్ని ఎట్లా అప్డేట్ చేస్తూ వచ్చాడు అండ్ తన మార్కెటింగ్లో తన వాల్యూని ఎట్లా నిలబెట్టుకున్నాడో చూద్దాం. అండ్ స్నిచ్ వచ్చేసి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్ క్లాతింగ్ ఇండస్ట్రీ అనమాట. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే ఎవ్రీ 6 monthsకి తన క్లాత్స్ని అప్డేట్ చేయడం అంట. ఇప్పుడు జారా కానీ H&M కానీ ఇవన్నీ చేసే ఏంటంటే ఎవ్రీ 6 monthsకి తన క్లాత్స్ని అప్డేట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఫ్యాషన్ని ముందే ఐడెంటిఫై చేసి ఆ ఫ్యాషన్ మోడల్స్ని వాళ్ళు లాంచ్ చేస్తారనమాట. స్నిచ్ కూడా తన మార్కెటింగ్లో అదే స్ట్రాటజీని యూజ్ చేసింది. సో ఆ స్ట్రాటజీ స్నిచ్కి బాగా సక్సెస్ అయింది. అండ్ స్నిచ్ మార్కెట్లో తన వాల్యూని ఎట్లా ప్లేస్ చేశాడంటే H&Mకి ప్రైస్ తక్కువగాను అండ్ మ్యాక్స్కి ఎక్కువగాను ప్రైస్ చేశాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే తన వాల్యూని H&Mకి దాదాపు తన క్లాత్ క్వాలిటీ కానీ ఇవన్నీ H&Mకి కాంపిటీటర్గా స్నిచ్ అనేది తన మార్కెట్లో తన వాల్యూని చూపించుకున్నాడు అనమాట. సో దానివల్ల స్నిచ్ అనేది చాలా ఫాస్ట్ గ్రో అయింది అండ్ తను ఇచ్చే క్వాలిటీ కానీ ఫైబర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చి టోటలీ 18 to 25 years 26 years వాళ్ళకి ఆ మోడల్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా అయింది. అండ్ ఇప్పుడు మనం స్నిచ్ వెబ్సైట్ నుంచి మార్కెటింగ్ ఎలా చేస్తాడు అండ్ తన వెబ్సైట్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు చూద్దాం. స్నిచ్ తన వెబ్సైట్ని కానీ తన యాప్ని కానీ అప్రాక్సిమేట్లీ 6.5 million యూజర్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట త్రూఅవుట్ iOS అండ్ సాఫ్ట్వేర్ గూగుల్లో కానీ. తన రెగ్యులర్ యూజర్స్ 3.5 million యూజర్స్ దాకా ఉంటాడు. దానివల్ల తన మార్కెట్ క్యాప్చర్ అప్రాక్సిమేట్లీ 33.5% వరకు తన మార్కెట్ క్యాప్చర్ ఈజీగా అయిపోతుంది అనమాట. సో తను మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా వాడాడు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు స్నిచ్కి మార్కెటింగ్ ఎలా సక్సెస్ అయిందో చూద్దాం అండ్ దాంతోపాటు మార్కెటింగ్ అండ్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక సింపుల్ ట్రిక్ అని మనం చెప్తా. అప్పుడు నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మంచిది, చాలా క్వాలిటీ అనమాట. సో నువ్వు ఆ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నావు. నీకు మార్కెటింగ్ చేయడం తెలియకపోతే ఆ ప్రోడక్ట్ నువ్వు ఎంత కష్టపడినా కూడా ఆ ప్రోడక్ట్కి అనేది రిజల్ట్ రాదు. సో ఇప్పుడు మనం స్నిచ్ బిజినెస్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఏ స్ట్రాటజీస్ స్నిచ్ అయితే ఫాలో అయిందో చూద్దాం. ఫస్ట్ SEO అనేది ఏం లేదు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మనం స్నిచ్ గురించి మాట్లాడుకుంటే తన SEO ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని తన జర్నీ చూస్తే మనం ఫస్ట్గా మాట్లాడుకునేది షార్క్ ట్యాంక్ ఇండియా నుంచి తను మార్కెట్లోకి వచ్చిన తర్వాత తన ఎపిసోడ్ని చాలా ఛానల్స్లో ప్లే చేశాడు అండ్ దాంతోపాటు తను చాలా ఇంటర్వ్యూస్ కానీ బ్రాడ్కాస్ట్ కానీ ఇవన్నీ తను ఇవ్వడం జరిగింది. సో దానివల్ల తన మార్కెటింగ్కి చాలా ప్లస్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఒక బ్రాండెడ్ కీవర్డ్ ఎట్లా బిజినెస్కి హెల్ప్ అవుతుంది, లేదంటే ఎట్లా తన బ్రాండ్ వాల్యూ స్నిచ్ షర్ట్స్ కానీ లేదా స్నిచ్ ఫ్యాన్స్ కానీ లేదా స్నిచ్ ట్రౌజర్స్ అని కానీ సెర్చ్ చేస్తే కస్టమర్ తన్ని ఆ బ్రాండ్ యొక్క క్లాత్ని కొనాలని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ ఇంకొంచెం ఎలాబరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కీవర్డ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ కీవర్డ్ వల్ల వచ్చే యూజెస్ ఏమవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 కస్టమర్స్ గూగుల్లోకి వెళ్ళో లేదంటే ఏదైనా బ్రౌజ్లోకి వెళ్ళి షర్ట్స్ ఫర్ మెన్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడికి వచ్చిన కస్టమర్స్ అంతా ఏంటంటే జస్ట్ ఆ షర్ట్స్ కానీ ఫ్యాన్స్ కానీ చూడడానికి వరకే, జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామనే మైండ్ సెట్తో వస్తారు.
అదే లేదంటే స్నిచ్ షర్ట్స్ కానీ స్నిచ్ ఫ్యాన్స్ కానీ అలా సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే వచ్చిన కస్టమర్ 5 to 10% అన్న కొనే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మార్కెట్ని కూడా స్నిచ్ అనేది క్యాప్చర్ చేసింది అనమాట. సో సిద్ధార్థ్ చాలా చాలా ఇంటెలిజెంట్గా ఆ మార్కెట్ని క్యాప్చర్ చేద్దామని చెప్పి స్నిచ్ అనే బ్రాండ్ని చాలా ఎలాబరేట్ చేశారనమాట. అండ్ ఇప్పుడు మనం సిద్ధార్థ్ తన సైట్కి వచ్చి బై చేసే వాళ్ళ గురించి లేదంటే తన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏమైనా ప్రోడక్ట్స్ బై చేద్దాం అనుకునే ఇలా ఉండే మైండ్ సెట్ మార్కెట్ పీపుల్కి. సో ఏదన్నా ఒక బ్రాండ్ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సిద్ధార్థ్ తన క్రియేట్ చేసిన తన యాప్ని కానీ లేదా తన సైట్ని కానీ వెళ్ళి చూసినప్పుడు కస్టమర్కి 5% లేదా 10% ఒక 15% డిస్కౌంట్ అని లేదంటే ఇట్లా సెర్చ్ చేసి వెళ్ళినప్పుడు కస్టమర్కి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట పైన, ఇట్లా మీరు ఇంత పర్చేజ్ చేస్తే ఇంత ఆఫర్ అని చెప్పి తన సైట్లో చూపిస్తారనమాట. సో సిద్ధార్థ్ ఇక్కడ ఇంకా మెయిన్గా రెండు కీ ఇంప్లిమెంట్ చేశాడు. అండ్ కన్జ్యూమర్కి ఏం కావాలి, కన్జ్యూమర్కి లేదంటే ఒక ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ డిజైన్స్ కానీ ఎప్పుడు అప్డేట్లో ఎలా ఉంచాలనేది సిద్ధార్థ్ అనేది మార్కెట్లో తను బాగా నేర్చుకున్నాడు. అండ్ దాంతోపాటు త్రూఅవుట్ యాప్ నుంచి కానీ లేదంటే సైట్ నుంచి కానీ రావడం వల్ల సో అలా వస్తే సిద్ధార్థ్కి డేటా వస్తుంది, కస్టమర్ డేటా వస్తుంది. సో ఆ కస్టమర్ డేటాని సిద్ధార్థ్ ప్రాపర్గా యూజ్ చేసుకొని రీమార్కెటింగ్ ఎట్లా చేయాలి, వచ్చిన కస్టమర్ డేటాని మళ్ళీ కస్టమర్ డేటాని తీసుకొని కస్టమర్కి మళ్ళీ కంటిన్యూస్లీ కస్టమర్స్ దాంట్లో హ్యాంగ్ అయి ఉండేటట్టు సిద్ధార్థ్ తన మార్కెటింగ్ స్ట్రాటజీని అయితే మూవ్ చేశాడు. ఇప్పుడు సిద్ధార్థ్ సెకండ్ కీ మార్కెటింగ్ అనమాట, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ప్రెసెంట్ జనరేషన్లో ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అంత సక్సెస్ అవ్వకపోయినా సిద్ధార్థ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్ చేసి చూపించాడు. ఏం లేదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తుందంటే సో నార్మల్గా వ్యూస్ ఆ ఇన్ఫ్లుయెన్సర్కి ఒక 30K 40K వస్తే ఆ బ్రాండ్ని ప్రమోట్ చేసినప్పుడు జస్ట్ 20K అయినా వస్తుంది. కానీ ఇక్కడ సిద్ధార్థ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి దాదాపు ఒక బ్రాండ్ గురించి ప్రమోట్ చేసినందుకు హెవీగా ఇవ్వాలని చెప్పి లోకల్గా ఉంటారు కదా చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక 10K ఫాలోవర్స్ ఒక 20K ఫాలోవర్స్ ఉన్న ఆ ఇన్ఫ్లుయెన్సర్స్తో సిద్ధార్థ్ అనేది చాలా తక్కువ డీల్కే మాట్లాడుకొని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో తక్కువ రేటుకి ఇన్ఫ్లుయెన్సర్స్ని హైర్ చేసుకునేటోడు, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక 10 మందిని హైర్ చేసుకుంటే రీచ్ చాలా ఎక్కువ వెళ్తుందని సిద్ధార్థ్ చాలా నమ్మాడు అనమాట. సో దానివల్ల సిద్ధార్థ్ చాలా చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి అండ్ దాంతోపాటు వాళ్ళ సిద్ధార్థ్ అనేటి ఒక లింక్ వెబ్సైట్ ఇచ్చేటోడు అనమాట. సో ఆ త్రూఅవుట్ ఆ వెబ్సైట్ నుంచి కానీ ఆ సైట్ క్లిక్ చేసి వెళ్ళి కస్టమర్స్ ఎవరైనా కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చి దాదాపు 5 to 10% మార్జిన్ అయితే కస్టమర్స్కి ఇచ్చేటోడు అనమాట. సో అట్లా సిద్ధార్థ్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అనేది చాలా సక్సెస్ చేసుకున్నాడు. అండ్ సైట్ నుంచి వెళ్ళి పర్చేజ్ చేస్తే అండ్ వీళ్ళని హై ఇంటెంట్ కస్టమర్స్ అని అంటారు. ఏం లేదు, ఎందుకంటే వీళ్ళు హై ఇంటెంట్ కస్టమర్స్ అని ఎందుకంటారంటే ఫర్ సపోజ్ మనం స్నిచ్ ఫ్యాన్ కానీ లేదా స్నిచ్ షర్ట్ అని చెప్పి సెర్చ్ చేసి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మనకి కొనాలనే ఇంట్రెస్ట్ కొంచెం అన్నా ఉంటుంది. సో వీళ్ళు ఖచ్చితంగా కొనాలనే ఇంటెన్స్తోనే లోపలికి వెళ్తారు అనమాట ఆ సైట్ విజిట్ చేయడానికి. సో ఖచ్చితంగా కొంటారని తెలిసి స్నిచ్ అనే బ్రాండ్ని తను చాలా ఆ కీవర్డ్ని చాలా మార్కెటింగ్ చేశాడు అనమాట. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ దీంతోపాటు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పార్ట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇది మన ఫస్ట్ స్టోరీ అనమాట. సో దీంతోపాటు మన జర్నీ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.